వెల్కమ్ టు ఐబీటీవీ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ బోధ్ నియోజకవర్గానికి నిధులు కేటాయించకపోవడంతో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయని చెప్పారు. కనీసం త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం బోర్వెల్స్ మంజూరు చేయాలని కోరారు. ఫారెస్ట్ సమస్యల కారణంగా గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మా నియోజకవర్గం 120 కిలోమీటర్లు 100 కిలోమీటర్ ఫారెస్ట్ ఉంది. 100 ఫారెస్ట్ ఉంది. ఒక 20 కిలోమీటర్ మధ్య ఇచ్చోడ దగ్గర ఫారెస్ట్ లేదు తప్ప మొత్తం ఫారెస్ట్ ఉంది. మరి మేము ఫారెస్ట్ వద్ద ఎన్ని రోజులు కొట్లాడుకుంటూ కూర్చోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సార్. ఏ సమస్య వచ్చినా ఫారెస్ట్ వాళ్ళు పోలీసు వాళ్ళ సహకారంతో దాడులు చేస్తూ ఉంటారు, కేసులు బనాయిస్తూ ఉంటారు. మరి అమాయకమైనటువంటి గిరిజనుల మీద, మ్యాన్ ట్రైబల్స్ మీద మీరు కేసులు పెడతా ఉంటే ఏం చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా మేము కూర్చుంటాం. వాళ్ళ ఆలోచనలు ఏమైందంటే వాళ్ళు చెప్తే కోపం రావచ్చు, రాని మాకేం పరగలేదు. కానీ ఎన్ని రోజులు సార్ మేము ముందు జాగ్రత్తగా ప్రతి దానికి చెప్తా ఉన్నాం. ఈ గతంలో కూడా కేశవపట్నం విషయంలో కూడా చెప్పిన డిఎఫ్ఓ గారికి 4 సార్లు కూర్చోబెట్టి చెప్పినది. డిఎఫ్ఓ గారు మీరు అనవసరంగా తొందరపడకండి, వాళ్ళు చదువు లేని వాళ్ళు, వాళ్ళకు ఆ జ్ఞానం తక్కువ ఉంటుంది, మీరు ఏం చేసినా కానీ అది వేరే దారికి పోతుందని చెప్పినా వీళ్ళు వినకుండా బలవంతంగా అక్కడ నర్సరీలను పెట్టి పోలీస్ ప్రొటెక్షన్ తోని వాళ్ళకెళ్ళి పోలీసు ఎవరు, ఫారెస్ట్ వాళ్ళు ఎవరు, దాడులు జరిగితే పీడియా కింద ఒక్కొక్కటి 3 నెలల లోపల పెట్టింది పోలీసు వాళ్ళు. ఈ విధమైన పరిస్థితి సరే గత సంవత్సరంలో అయిపోయింది, బలవంతంగా నర్సరీ పెట్టిండు. సరే ఇప్పుడు ఏంది, కొన్ని ప్రాంతంలో కూడా పోయినసారి నేను కూడా రిక్వెస్ట్ చేసి కొన్ని మండలాల్లో నర్సరీని కూడా మనం ఆపగలిగినారు. మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ సీజన్ మళ్ళీ చాలా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నర్సరీ పెడతారట, మరి బలవంతంగా లాక్కుంటామంటాడు. మరి ఈ విధమైన పరిస్థితి కరెక్ట్ లేదు సార్. ఇప్పుడు ఈ విధంగా చేస్తే అటు ప్రభుత్వం బదనాం అవుతుంది, ఇటు మేము బదనాం అవుతాం, అధికారం బదనాం అవుతాం. కాబట్టి దయచేసి దీన్ని మనం ఆలోచించి అదిగా కోరాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతి రోజుకు వాళ్ళు ఎక్కువనే వాళ్ళది అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక విషయంలో నేను మొన్న కూడా కలెక్టర్ గారికి చెప్పిన, ఏదైతే కైలాష్ టెక్నిక్ విషయంలో పర్సనల్గా పోయి కలెక్టర్ గారికి నేను చెప్పి కైలాష్ టెక్నిక్ ఇప్పుడు కానీ కొత్తగా నిర్మాణం తీసుకున్నది. ఫారెస్ట్ లో ట్రైబల్స్ ఉండడానికి హక్కు ఉంది. ఫారెస్ట్ దగ్గర ట్రైబల్ లేపడానికి ఎవరికి అధికారం లేదు. మేము జీవిస్తున్నటువంటి మా గిరిజనులకు ఒక హక్కు అది. మీరు గుడిసెలు తీసేస్తాం, ఆడికి లేపేయని చెప్పేసి రాత్రి బలవంతంగా మీరు లేపుకోవచ్చి కేసులు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారికి, మంత్రి గారి మీరు స్పెషల్గా దీని విషయంలో అనవసరంగా రేపు మళ్ళీ గొడవ అయితే మీరు కేసు కానించండి, నా మీద కూడా కానించండి. నేను కూడా ఇప్పుడు అది సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా ఏదో ఒకటి తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మమ్మల్ని కూడా మీరు పరీక్షించద్దు, మమ్మల్ని మా బాధను కూడా అర్థం చేసుకోండి. మమ్మల్ని కూడా ప్రజాప్రతినిధులు కూడా 2 లక్షల మంది మమ్మల్ని ఏర్కొన్నారు. కాబట్టి మాకు కూడా వాళ్ళ తరఫున మాట్లాడే హక్కు ఉంది, వాళ్ళ తరఫున కొట్లాడే కూడా మాకు బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని కొడతా ఉన్నా. ఆ విధంగా వాళ్ళను మరీ మీరు బలవంతం పెట్టి ఆ విధంగా చేయడం బాగోలేదని చెప్పేసి కూడా నేను చదవగా తెలియజేసుకుంటున్నా. 3వ విషయం సార్, ఎయిర్పోర్ట్ విషయం. ఎయిర్పోర్ట్ లో కొన్ని ఛానళ్లలో నేను చూస్తా ఉన్నా, ఎన్టీవీ ఛానల్ కానీ ఇంకా మిగతా ఛానళ్లలో ఓ రోడ్ మ్యాప్ అయిపోయింది, రూట్ మ్యాప్ అయింది, ఈ మ్యాప్ ఆ మ్యాప్ కూడా చాలా చూస్తా ఉన్నాం. నాకు తెలిసిన సమాచారం ప్రకారము అంతర్జాతీయ విమానాశ్రయం చేయాలన్నా కానీ దాదాపుగా రన్వేనే 3 కిలోమీటర్లు కావాలని చెప్పి అంటా ఉన్నారు. మరి మన దగ్గర ఉన్నది కిలోమీటర్ 1.9 కిలోమీటర్ ఉంది. మరి ఇది అంతర్జాతీయ విమానాశ్రయం పెడుతున్నారా లేదా డొమెస్టిక్ ఏదైనా భద్రతా దళాల కొరకు చేస్తున్నారా? మరి కొందరు ఏంటంటే సార్ కలెక్టర్ గారు